చూస్తున్నాం కర్నూలులో గన్ ఫైర్ ఎపిసోడ్ లో బిగ్ అప్డేట్. ఓడిపోయామనేటువంటి కోపంతోనే ప్రత్యర్థులపైన కాల్పులు జరిపారు. విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీ ఫైనల్స్ ఆడేందుకు వచ్చినారు యువకులు. గేమ్లో ఓడిపోయాడు కౌశిక్ అండ్ టీం. అయితే ఓడిపోయామనేటువంటి కోపంతో ఊగిపోయి కాల్పులు జరిపాడు కౌశిక్. గేమ్ నుంచి బయటకు రాగానే లైసెన్స్డ్ గన్తో 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. కౌశిక్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాల్పుల ఘటనపైన డీఎస్పీ రాఘవేంద్ర వివరణ ఇచ్చారు. కౌశిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని తెలుస్తోంది. కౌశిక్ రివాల్వర్ పైన లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తామని అంటున్నారు డీఎస్పీ. మనం చూడొచ్చు విజువల్లో 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. సో కౌశిక్ ఒక విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆ గేమ్ ఆడడానికి వెళ్ళాడు. ఓడిపోయాడనేటువంటి భయంతో, ఒక కోపంతో, బాధతో అన్ని కలగలిపి ఆయన చేతిలో రివాల్వర్ కనబడుతోంది. 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతకు గురి చేశాడు. సో సడన్గా అందరు కూడా షాక్కు గురయ్యారు. అందరినీ అక్కడ కొడుతూ, వాళ్ళ మెడపట్టి నొక్కుతూ, వాళ్ళని వెనక్కి నెడుతున్నటువంటి విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. సో కౌశిక్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే అసలు లైసెన్స్ కానీ ఎందుకు వచ్చింది? ఈ వ్యాపారులకి, మద్యం తాగేటోళ్ళకి నిజంగా ఒక్కసారి రివాల్వర్ నిజంగానే ఇవ్వాలనుకున్నప్పుడు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం రివాల్వర్ ఏమైనా అప్లై చేసుకున్నప్పుడు వాడికి ఎటువంటి అలవాటు లేవు, మద్యం గిద్యం ఎలాంటి అలవాటు లేదని మనం మెడికల్ సర్టిఫికేషన్ అనేది తీసుకున్న తర్వాత ఇవ్వాల్సిందే. అలాంటివి ఇవ్వాలి కూడా. అలాంటి ఒక రెస్ట్రిక్షన్స్ రావాలేమో. ఎవరు పడితే వాడి చేతికి లైసెన్స్ కానీ వస్తే ఇలాగే అయిపోతుంది. సో దీనికి సంబంధించి ఒకసారి డిఎస్పీ మాట్లాడుకొచ్చారు. ఈ ఇన్సిడెంట్ పైన డిఎస్పీ ఏం మాట్లాడారో చూద్దాం. కర్నూలు విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీలో లాస్ట్ 4 వీక్స్ నుంచి ఈ కేబీపీఎల్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో దీనిలో భాగంగా ఈరోజు సెమీఫైనల్స్, ఫైనల్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మార్నింగ్ సెమీఫైనల్స్ జరిగినాయి. ఈ సెమీఫైనల్స్లో కౌశిక్ అనేటువంటి ఒక కర్నూలు పర్సన్, వాళ్ళ టీము వాళ్ళు ఓడిపోతారు. సో అగైన్ ఈరోజు ఈవినింగ్ ఫైనల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ ఫైనల్స్ జరిగే టైంలో అరౌండ్ 7:15 ఆర్ 7:30 ఆ టైంలో ఈ కౌశిక్ అనే అతను ఒక లైసెన్స్డ్ వెపన్ ఉంది దగ్గర, .32 రివాల్వర్. ఆయనకి లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ కూడా ఇన్ ఫోర్స్ ఉంది. నేను మార్నింగ్ సెమీస్లో ఓడిపోయామనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆ క్లబ్ బయటకు వచ్చేసి గ్రౌండ్ మీదకి ఒక 3 రౌండ్స్ ఫైర్ చేయడం జరిగింది. ఫార్చునేట్గా అది ఎవరికి ఎట్లాంటి ఇంజరీస్ కానీ అవి ఏం లేవు. దీనికి సంబంధించి ఆల్రెడీ ఈ కౌశిక్ ఎవరైతే ఉన్నారో ఆయన మా కస్టడీలో ఉన్నారు. సో మేము ఆ వెపన్ అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ కూడా రివోకేషన్కి కలెక్టర్ గారికి త్రూ ఎస్పీ గారి ద్వారా అది అడ్రస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నాం. ఇన్వెస్టిగేట్ చేసి ఫుల్ ప్రాపర్గా కేసు ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అది అండర్ ప్రాసెస్. ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్, అది ఎక్కడో లాంగ్ బ్యాక్ ఇష్యూ చేసి ఉన్నారు. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయనకి లైసెన్స్ ఇష్యూ చేస్తుంది. ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. గొడవ కారణాలు ఏంటని తెలుస్తున్నారు. అక్కడ గొడవ ఏం లేదు. ఆయన జస్ట్ సెమీస్లో ఓడిపోయారని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లోనే గ్రౌండ్ మీద కాల్చడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ గొడవ జరగడం కానీ, వేరే స్కఫుల్ జరగడం కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఆల్రెడీ బ్యాడ్మింటన్లో గొడవ చేశాడు అని అతను బయటకు పంపించారు అని చెప్పేసి ఆల్రెడీ అది ఎగ్జామిన్ చేస్తాం. యాజ్ ఆఫ్ నౌ అయితే మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్లాంటి ఏం లేదు. అది ఆ యాంగిల్లో కూడా వెరిఫై చేస్తాం. టీంలో మెంబర్ అసలు లేకపోతే టీం లీడ్? ఈయన మెంబర్ ఆ ఫ్రాంచైజీలో ఈయన ఒక మెంబర్. అనన్య ఫ్రాంచైజీని అందులో ఈయన ఒక మెంబర్. ఏ టీమ్స్ మధ్య పోటీ జరిగింది అంత డీటెయిల్స్ ఇంకా ఎగ్జామిన్ చేయాలి. తీసుకునేసి తర్వాత డ్రింక్ చేసి ఏమన్నా కాల్పులు జరుగుతుందా, లేదంటే మామూలుగా ఉన్నప్పుడు కాల్పులు జరుగుతుందా? అది వెరిఫై చేస్తాం ఒకసారి. నేను మా దగ్గర ఉన్నాడు, వెరిఫై చేస్తాం. కర్నూలు విఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీ. రైట్, ఇది డిఎస్పీ చెప్తున్నమాట. సో కాల్పులకు పాల్పడడానికి అక్కడలో ఈరోజు సెమీఫైనల్స్, ఫైనల్స్ జరిగాయి. ఓటమి కోపంతో బయటకు వచ్చి ఈ రకంగా పిచ్చి ప్రవర్తన చేశాడని డిఎస్పీ చెప్తున్నమాట. ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో ఇంతకీ ఆయన చేతిలో గన్ ఎలా వచ్చింది? కౌశిక్ రియల్ ఎస్టేట్ వ్యాపారి, సెల్ఫ్ డిఫెన్స్ కోసం డెఫినెట్గా గన్స్ అని ఆ రకంగానే పోలీసులు కేటాయిస్తున్నారు, పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. సో ఎవరికైనా గాయాలయ్యాయా? ఈ ఇన్స్టాన్స్ పైన ఎటువంటి రియాక్షన్ వస్తుంది? కౌశిక్పై ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉంది? మనోజ్, కర్నూలు జిల్లాలో నిన్నటి రోజున అంటే రాత్రి సుమారు 7:30-8 గంటల ప్రాంతంలో కర్నూలు నుండి జోరాపురం పోయేటువంటి మార్గం మధ్యలో విఆర్ఎన్ సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ అకాడమీలో నిన్నటి రోజున కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ అనేటువంటిది గత
15-20 రోజుల నుంచి టోర్నమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో నిన్న ఉదయము సెమీఫైనల్ గాను సాయంకాలం ఫైనల్ కు వచ్చేటువంటి సమయంలో ఉదయం జరిగినటువంటి మ్యాచెస్ లో ఏవైతే ఉన్నాయో అందులో బ్యాడ్మింటన్ పోటీల్లో ఓడిపోయినటువంటి బ్యాచ్ లో ఉన్నాడు కౌశిక్. అయితే ఉదయం ఓడిపోయిన తర్వాత ఓడిపోయిన బ్యాచ్ ఎప్పుడైతే ఉందో బయటకు వెళ్ళి మధ్యాహ్నం సేవిస్తూ మొత్తం కూడా గందరగోళం సృష్టించేటువంటి ప్రయత్నం చేశాడు అని చెప్పేసి ఆ బ్యాడ్మింటన్ సంబంధించినటువంటి ఆటలు ఆడేటువంటి కొంతమంది ప్లేయర్స్ చెప్తున్నటువంటి మాట. అయితే అనేక సందర్భాల్లో అంటే ఉదయం సెమీఫైనల్ అయిపోయింది, మధ్యాహ్నం నుంచి ఫైనల్ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యము. అదే సందర్భంలోనే ఫైనల్ మ్యాచ్ పూర్తయిన తర్వాత ఎవరైతే విజేతలు ఉన్నారో విజేతలకి ఇది బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమానికి లేకపోతే అభినందన సభ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంతకంటే ముందుగా ఎప్పుడైతే కౌశిక్ ఓడిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచే తాగడం ప్రారంభించాడు. మధ్యాహ్నం మత్తులోనే అకాడమీలో జరుగుతున్నటువంటి టోర్నమెంట్ లో అడ్డదిడ్డంగా తిరుగుతూ చాలా ఇబ్బంది పెట్టాడు. ఈ నేపథ్యంలోనే రెఫరీ కౌశిక్ తో పాటు అశోక్ అనేటువంటి తన మిత్రుని కూడా అక్కడ నుంచి మందలించి బయటికి వెళ్లాలని చెప్పేసి పంపించినటువంటి నేపథ్యం ఉంది. ఇదంతా కూడా సుమారుగా 7:30 నుంచి 8 గంటల ప్రాంతంలో అకాడమీలో జరిగినటువంటి వ్యవహారం. అకాడమీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మధ్య మత్తులో ఉన్నటువంటి కౌశిక్ ఒకసారిగా గాల్లోకి ఫైర్ చేసినట్టు తెలుస్తుంది. ప్రధాన 3 రౌండ్లు చేశారు. అయితే ఈ ఫైరింగ్ జరిగినటువంటి నేపథ్యంలో ఏ ఒక్కరికి కూడా గాయాలు కాలేదనేటువంటిది స్థానికులు చెప్తున్నటువంటి అట. అయితే ఇప్పటి వరకు పోలీసులు కూడా ఆ రకంగా ఎప్పుడైతే గాలిలో కాల్పులు జరిగాయో జరిగిన తర్వాత రంగంలో దిగారు త్రిటూన్ పోలీసులు. అంతకంటే ముందు అకాడమీకి సంబంధించినటువంటి కొంతమంది నిర్వాహకులు అక్కడ జరిగేటువంటి వ్యవహారం మీద 100కి ఫోన్ చేశారు. ఇక్కడ గొడవ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, విఐపీ కూడా రాబోతున్నారు, మీరు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముందస్తుగా పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు మాకు నిర్వాహకులు చెప్తున్నటువంటి అంశం. అయితే ఈ ఘటన ఎప్పుడైతే జరిగిందో పోలీసులు 3 రౌండ్లు గాల్లో కాల్పులు జరిపిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. అశోక్ తో పాటు కౌశిక్ ని అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. రాత్రి సుమారుగా 12 గంటల వరకు విచారించిన కర్నూలు డిఎస్పీ రాఘవేంద్ర మాట్లాడుతూ అయితే దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన అంటే గాల్పులు జరిగినట్లు గుర్తించారు. అయితే తనకు గన్ రావడానికి ప్రధానమైన కారణం అతను రియల్ ఎస్టేట్ వ్యాపారి, గతంలో కూడా థ్రెట్ ఉన్నటువంటి నేపథ్యంలో గన్ లైసెన్స్ వచ్చినట్లు మనకు తెలుస్తుందని చెప్పేటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు ఫైరింగ్ జరగడానికి ప్రధానమైన కారణం అంటే ఓడిపోతామనేటువంటి బాధ. అంటే ఓడిపోయిన నేపథ్యంలో ఎప్పుడైనా ఎలాగైనా సెమీఫైనల్ కు చేరుకుంటారు అనేటువంటి సెమీఫైనల్ చేరేటువంటి సందర్భంలో సెమీఫైనల్ ఓడిపోవడమే బాగా ఈ గన్ సంబంధించినటువంటి పేలులకి కారణం అవుతుందా లేకపోతే ఇంకేమైనా కారణాలు అనేటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్టు మనకు దర్యాప్తు చేస్తున్నట్టు మనకు ప్రధానం తెలుస్తుంది. తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే గన్ ఉందో 3.2 అనేటువంటి గన్ లైసెన్స్డ్ గన్ తనతో ఉంది. అయితే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించి దీన్ని వెనుక ఉన్నటువంటి కారణాలు లేదనేటువంటి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి ఎటువంటి వివరణ కోరుతూ ఉన్నారు? ఆయన లైసెన్స్ ని క్యాన్సిల్ చేయడంతో పాటుగా ఆయన పైన కేసులు నమోదు చేసి జైలుకు పంపించే అవకాశం ఏదైనా ఉందా? అంటే ఇది ఇంకా ప్రమాదం అని పోలీసులు భావిస్తున్నారు కదా లైసెన్స్ విషయంలో. మనోజ్ లైసెన్స్ ఉన్నంత పెట్టుకున్నంత మాత్రాన గన్ కల్చర్ వచ్చి ఇక్కడ పెళ్లిళ్ళు చేయడం లేదంటే గాల్లో పేల్చడం అనేటువంటిది దీన్ని సీరియస్ గా తీసుకుంది పోలీస్ శాఖ. ఎందుకంటే ఆత్మరక్షణ కోసం పెట్టుకోవాలి తప్ప తప్పదాగి దాడి చేయడము లేకపోతే కాల్చడం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు. కాబట్టి దీన్ని పూర్తి సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత అటు జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ దృష్టి కూడా తీసుకెళ్తాము. జరిగినటువంటి పరిణామాలు ఏ నేపథ్యంలో ఈ కాల్పులు చేయాల్సి వచ్చిందనేటువంటి అంశం మీద ఆ సమగ్ర విచారణలో తనకు కావాల్సినటువంటి కారణాలు కనుక అంటే గన్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేటువంటి అవకాశాలు ఉంటే మాత్రం తప్పనిసరిగా రెఫర్ చేస్తామనేసి పోలీసులు చెప్తున్నటువంటి అంశం. అయితే ఆ కౌశిక్ అశోక్ కలిసి తాగారా లేదా మధ్య మత్తులో ఉన్నారా లేదా అనేది మాత్రం
ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే స్థానికులు అంటే తోటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో తప్పదాగి మొత్తం గొడవ చేసేటువంటి క్రమంలోనే రెఫరీ బయటికి పంపించాడు. ఈ నేపథ్యంలోనే గొడవ జరిగింది అని చెప్పి కాల్పులు చేసేటువంటి సిచ్యువేషన్ వచ్చింది అని చెప్పేసి అంటే ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి అంశం మనోజ్. రైట్, థ్యాంక్ యూ హుసేన్. సో మొత్తంగా కర్నూలులో జరిగినటువంటి ఒక బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి ఆ కాంపిటీషన్కి వెళ్ళారు చాలామంది. సో నిన్న సెమీఫైనల్ అండ్ ఫైనల్ జరిగింది. ఇందులో కౌశిక్ అండ్ టీం పార్టిసిపేట్ చేసింది. ఓడిపోవడంతో బయటకు వచ్చి తన దగ్గర ఉన్న లైసెన్స్ గన్తో 3 రౌండ్ల కాల్పులు జరిపారు. సో వెంటనే పోలీసులకు సమాచారం వెళ్ళింది. పోలీసులు అక్కడికి చేరుకొని అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికి కౌశిక్ పోలీసు అదుపులో ఉన్న లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. పలు రకాల కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. సో చాలామంది గెస్టులు కూడా వస్తున్నారు అక్కడికి, చాలామంది అతిథులు వస్తున్నారు. వారందరూ కూడా అక్కడ హాజరు కావాల్సి ఉంది. సో ఈ నేపథ్యంలో కౌశిక్ ప్రవర్తించిన తీరు, కౌశిక్ యొక్క వ్యవహారం చాలా చర్చనీయాంశంగా మారింది. సో కౌశిక్ బయటకు వచ్చి గన్ ఫైరింగ్ చేయడంతో పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికి పోలీసు అదుపులో ఉన్నారు. సో ఇంకా మీ దగ్గర ఇటువంటి మాదిరిగానే ఎవరైనా గన్స్ ఉన్నాయా? సో డెఫినెట్గా మీ ఇంటి పక్కన వారి, పొరుగు వారి, ఇరుగు వారు ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా పోలీసుల దృష్టికి తీసుకురండి. ఇలాంటి సందర్భాలు డెఫినెట్గా మనం అడ్రస్ చేయాల్సిందే, లేదంటే అది సమాజంలో చాలా పెద్ద ప్రమాదంగా భావించండి. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయ్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ECL కి జూలై 24న గొప్ప ప్రారంభం. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. నమస్కారం, నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరలు ఉచితంగా పొందండి. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.